రాయరావు చెరువు సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తోఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ చెందిన షారూక్ అన్సారీ, సల్మా బేగం దంపతులు అదే రాష్ట్రానికి చెందిన షబీర్ తన భార్య అప్సరా బేగంతో షారూక్ అన్సారీకి సంబంధం ఉందని భావించి నిన్న రాత్రి మరికొంతమందితో కలిసి పట్టణంలోని రాయరావు చెరువు సమీపంలో పిలిపించారు. అక్కడ పదునైన కత్తితో షారూక్ అన్సారీని హత్య చేసినట్లు తోఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్రమంలో అక్కడ పొదల్లో డెడ్ బాడీ మాకు దొరికింది. అంటే అక్కడ మేము చూడడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని కేసు నమోదు చేసుకున్నాం. దీంట్లో చాలా త్వరితగతిన టీమ్స్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. సో అన్ని కోణాల్లో మేము శాస్త్రీయ పరంగా రాత్రి ఈ నర్సాపూర్ రాయరావు చెరువు దగ్గర ఒక మర్డర్ జరిగింది అని చెప్పేసి మాకు సల్మా బేగం తన భర్త అయిన షారూక్ అన్సారీని షబ్బారు అండ్ ఇంకొంతమంది వ్యక్తులు